ఈరోజు ఈ వీడియోను ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడదాం. మీరు ఒక కొత్త స్మార్ట్ ఫోన్ కొన్నారనుకుందాం. అది లేటెస్ట్ మోడల్, కెమెరా అదిరిపోతుంది, ఫీచర్స్ అన్ని చాలా బాగుంటాయి, కానీ అసలు దానికి ఛార్జింగ్ లేదు. అప్పుడు ఆ ఫోన్ కేవలం ఒక గాజు ముక్కతో సమానం. దానికి ఎంత విలువ ఉన్నా లోపల పవర్ లేకపోతే అది పనిచేయదు. మన జీవితాలు కూడా అంతే. చాలామంది క్రైస్తవులు బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, కానీ లోపల ఏదో తెలియని బలహీనత. శోధన రాగానే పడిపోతారు, సమస్య రాగానే భయపడిపోతారు. అప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, దేవుడు మనకి శక్తిని ఇస్తానని వాగ్దానం చేశాడు కదా, మరి నాలో ఆ పవర్ ఎందుకు కనిపించట్లేదు అని. మీకు ఒక షాకింగ్ విషయం చెప్పనా? మన దగ్గర పవర్ ఉంది, కానీ అది ఏ రకమైనటువంటి పవర్, దాన్ని ఎలా వాడాలి అని అది మనకు తెలియదు. మీరు బైబిల్లో శక్తి లేదా బలము అనే పదాన్ని చూసినప్పుడు మనం కేవలం ఒకే అర్థం చేసుకుంటాం, కానీ ఒరిజినల్ గ్రీకు భాషలో బైబిల్ రాసినప్పుడు అక్కడ 5 వేరువేరు రకాల శక్తుల గురించి రాశారు. మనం ఒక విషయాన్ని ఒప్పుకోవాలి, ఇంగ్లీష్ లేదా తెలుగు అనేది అనువాదాలు మాత్రమే. ఒరిజినల్ బైబిల్ అంటే క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. ఉదాహరణకు మనం ప్రేమ అని అంటాం, కానీ గ్రీకు భాషలో 4 రకాల పదాలు ఉన్నాయి. అవి ఒకటి అగాపే, ఫిలియో, ఈరోస్, స్టార్గే. అలాగే శక్తి అనే పదానికి కూడా వేరువేరు అర్థాలు ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 21 వచనాలు చదివితే అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఒకే చోట ఈ పదాలన్నింటినీ వాడేశాడు. మన కళ్ళు తెరవడానికి దేవుడు మనకు ఏ రకమైనటువంటి శక్తిని ఇచ్చాడో మనం తెలుసుకోవాలని ఆయన ప్రార్థిస్తున్నాడు. మనకు దేవుడు ఇచ్చినటువంటి శక్తి కేవలం ఒక రకమైనది కాదు, అది ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ లాంటిది. ఇప్పుడు మనం ఆ 5 పదాలను ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. మొదటి పదం మనందరికీ బాగా తెలిసినటువంటి పదం దునామిస్. దీని నుండే ఇంగ్లీష్లో డైనమైట్ అనేటువంటి పదం వచ్చింది. దీని అర్థం ఏంటో తెలుసా? అంతర్గత సామర్థ్యం. అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు ఏమన్నారంటే, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అంటే డునామిష్ అని రాయబడింది. ఒక్కసారి ఆలోచించండి, డైనమైట్ అనేది చిన్నదిగా ఉండొచ్చు, కానీ దానికి కొండలను బద్దలు కొట్టే సామర్థ్యం ఉంటుంది. మీ లోపల ఉన్న దునామిష్ అంటే అది మీ సొంత శక్తి కాదు, మీ స్వభావంలోనికి దేవుడు పంపిన అద్భుతాలు చేసే శక్తి. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చేసిన అద్భుతాలను కూడా దునామిష్ అనే పిలిచేవారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం అంటే ఒక అసాధ్యమైన పరిస్థితిని సుసాధ్యం చేసే శక్తి మీలో ఉంది అని ఇక్కడ రాయబడింది. మీరు ప్రార్థన చేసినప్పుడు జబ్బులు తగ్గడం, అద్భుతాలు జరగడం, ఇవన్నీ కూడా దునామిష్ వల్లే జరుగుతాయి. ఇది మీ లోపల ఒక అగ్నిపర్వతంలా ఉంది. దీన్ని మీరు విశ్వాసంతో వాడాలి. 2వ పదం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అది ఎక్స్యూసియా. దీనికి దునామిస్కి చాలా తేడా ఉంది. దునామిస్ అంటే బలం, కానీ ఎక్స్యూసియా అంటే అధికారం. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. రోడ్డు మీద ఒక పెద్ద ట్రక్కు స్పీడ్గా వస్తుంది. దాని ముందు ఒక ట్రాఫిక్ పోలీస్ నిలబడి చేయి చూపించగానే ఆ ట్రక్కు ఆగిపోతుంది. ఆ పోలీస్ దగ్గర ఆ ట్రక్కును ఆపే శారీరక బలం ఉందా? లేదు. ఆ ట్రక్కుకి 100 కొద్ది హార్స్ పవర్ ఉంది, కానీ ఆ పోలీస్ దగ్గర గవర్నమెంట్ ఇచ్చిన అధికారం ఉంది. దాన్నే ఎక్సూసియా అంటారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 19లో యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, పాములను తేళ్లను త్రొక్కడానికి శత్రువు యొక్క బలమంతటి మీద అంటే డునామిష్ మీదను మీకు ఎక్సూసియా ఇస్తున్నాను అని, అంటే అధికారం ఇస్తున్నానని. గమనించారా? శత్రువు దగ్గర బలం ఉండొచ్చు, కానీ మీ దగ్గర ఎక్సూసియా ఉంది అంటే అధికారం ఉంది. పోలీస్ చేయి చూపించగానే ట్రక్కు ఆగిపోయింది. మీరు యేసునామంలో ఆజ్ఞాపించగానే సాతాను శక్తులు ఆగిపోవాలి, ఎందుకంటే మీకు ఆ లైసెన్స్ ఇవ్వబడింది. 3వది ఎనర్జియా. దీని నుండే మనకు ఎనర్జీ అనే పదం వచ్చింది. దీనికి అర్థం క్రియాశీలక శక్తి. అంటే శక్తి లోపల ఉండడమే కాదు, అది బయట పని రూపంలో కనిపించడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో పౌలు అంటారు, దేవుడు తన శక్తి యొక్క ప్రభావం వలన నాకు అనుగ్రహించిన కృపావరము. ఫ్రెండ్స్, వైర్లో విద్యుత్ ఉండడం ఒక ఎత్తు, ఆ విద్యుత్ వల్ల బల్బు వెలగడం అనేది ఇంకొక ఎత్తు. ఆ వెలిగేటువంటి ప్రక్రియనే ఎనర్జీ అని అంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో కార్యములు నానా విధములుగా ఉన్నవి, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు ఎనర్జియా ఒక్కటే అంటే దేవుడు ఒక్కడే అని. మీరు చేసేటువంటి ప్రతి చర్యలో, మీరు చెప్పే సువార్తలో ప్రజల హృదయాలు మారుతూ ఉన్నాయి అంటే మీ ద్వారా దేవుని ఎనర్జియా పనిచేస్తుందని అర్థం. ఇది ఆగిపోయే శక్తి కాదు, ఇది నిరంతరం ప్రవహించే దైవిక విద్యుత్. ఇక చివరి 2 పదాలు ఇస్క్యూస్ మరియు క్రాటోస్. ఇస్క్యూస్ అంటే సామర్థ్యం లేక శారీరక బలం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఎవడైనను పరిచర్య చేసిన ఎడల వాడు దేవుడు అనుగ్రహించే బలము చొప్పున అనగా ఇస్క్యూస్ చొప్పున చేయవలనని ఉంది. అంటే దేవుడు మనకు ఒక సహజమైన శక్తిని కూడా ఇస్తాడు. మనం అలసిపోయినప్పుడు మనల్ని లేవనెత్తడానికి ఫిజికల్గా మరియు మెంటల్గా ఇది మనకు స్ట్రెంగ్త్ ఇస్తుంది. క్రాటోస్ అంటే ఏలుబడి లేదా అధికార పరిపాలన. దీన్ని
డొమినియన్ పవర్ అని అంటాము. ఇది ఒక రాజుకు ఉండే శక్తి లాంటిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మరణం యొక్క శక్తి అంటే క్రాటోస్ గలవారిని అనగా అపవాదిని లయపరచడానికి యేసుక్రీస్తు వారు మరణించాడని రాయబడి ఉంది. యేసు ప్రభు సాతాను యొక్క క్రాటోస్ అనగా ఏలుబడిని నాశనం చేసి మనకు తన రాజ్యంలో క్రాటోస్ ఇచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి, ఈ 5 శక్తులు మీలో ఉంటే మిమ్మల్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా? అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10లో పౌలు గారు అంటారు కదా, ప్రభు యొక్క శక్తి అంటే డునామిస్లోను ఆయన ప్రభావం, క్రాటోస్ యొక్క బలములోను మరియు ఇస్క్యూస్లోను బలవంతులై ఉండి. ఆయన ఇక్కడ ఈ 3 పదాలను కలిపి వాడేసినట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది కేవలం జ్ఞానం కోసం కాదు, ఇది మీ జీవితంపై అప్లై చేయడానికి. మీ లోపల ఒక డునామిస్ అంటే డైనమైట్ ఉంది, మీ చేతిలో ఒక అధికారం ఉంది అంటే ఎక్సోసియా ఉంది, మీ ద్వారా దేవుని ఎనర్జీ పనిచేస్తుంది అంటే ఎనర్జియా ఉంది. మీకు కావలసిన బలాన్ని ఇస్క్యూస్ ద్వారా దేవుడు ఇస్తూ ఉన్నాడు మరియు మీరు జయశాలులై రాజ్యంలో అనగా క్రాటోస్లో ఉన్నారు. మీరు ఈరోజు ఏ సమస్యతోనైనా పోరాడుతున్నారా? బలహీనంగా ఉన్నారా? అయితే ఈ వాక్యాన్ని గట్టిగా చెప్పండి, నన్ను బలపరచు అని ఎంత నేను సమస్తమును చేయగలను అని. మీరు ఒంటరి వారు కారు, విశ్వాన్ని సృష్టించిన దేవుని శక్తులన్నీ మీలో ఉన్నాయి. వీటిని విశ్వాసంతో వాడడం మొదలుపెట్టండి. రేపటి నుండి మీ ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? ప్రభువా, నాకు నీ అధికారాన్ని అనగా ఎక్సోసియా వాడేటువంటి కృపనివ్వు అని, నీ అద్భుత శక్తిని డునామిస్ను నాలో విడుదల చేయని అడగండి. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, బ్రదర్, ఇవన్నీ క్రొత్త నిబంధనలో గ్రీకు పదాలు కదా, మరి పాత నిబంధనలో ఉన్న భక్తులు కూడా ఈ శక్తులను వాడారా అని. ఖచ్చితంగా వాడారు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు వచ్చినప్పుడు వారు ఈ శక్తుల ద్వారానే అసాధ్యమైన కార్యాలను చేశారు. ఈరోజు మనం ఉదాహరణగా వీటిని తీసుకుంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్స్ ఎంత పవర్ఫుల్లో మనకు అర్థమవుతుంది. ఒక్కసారి సాంసోన్ను గుర్తు చేసుకోండి. ఆయనలో మనం చూసేది ఇస్క్యూస్ మరియు డునామిస్. సంసోను అంటే ఏదో జిమ్కి వెళ్ళి బాడీ పెంచినటువంటి వ్యక్తి కాదు. ఆయన మీదకు దేవుని యొక్క ఆత్మరాగానే ఒక సింహాన్ని మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చేవాడు. గాడిద దవడ ఎముకతో 1000 మందిని ఓడించేవాడు. అది ఆయన సొంత కండరాల బలం కాదు, దేవుడు ఆయన స్వభావంలోనికి పంపిన అద్భుతమైనటువంటి శక్తి. అలాగే దావీదును చూడండి, ఒక చిన్న బాలుడు అంత పెద్ద గొల్యాతును పడగొట్టాడు అంటే అక్కడ పనిచేసింది దేవుడిచ్చినటువంటి ఆత్మీయ సామర్థ్యం. ఇక మోషే విషయానికి వస్తే ఆయనలో మనకు ఎక్స్క్యూజియా అంటే అధికారం స్పష్టంగా కనిపిస్తుంది. ఎర్ర సముద్రం ముందు నిలవబడినప్పుడు మోషే భయపడలేదు. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి అధికారంతో తన కర్రను చాపాడు, అంతే, సముద్రం 2గా వీడిపోయింది. అక్కడ మోషే సముద్రాన్ని తన చేతులతో నెట్టలేదు, దేవుడిచ్చిన అథారిటీతో ఆజ్ఞాపించాడు. అలాగే ఏలియా ప్రవక్తను చూడండి, నా మాట ప్రకారం తప్ప ఈ సంవత్సరంలో మంచు గాని వర్షం గాని పడదని ఆకాశానికి ఆజ్ఞాపించాడు. అది ప్రకృతి మీద ఆయనకున్నటువంటి క్రాటోస్ అంటే ఏలుబడి చేసే శక్తి. ఇక్కడే మీరు ఒక విషయాన్ని గమనించాలి. పాత నిబంధన భక్తుల మీదకు దేవుని యొక్క ఆత్మ అప్పుడప్పుడు వచ్చేది, కార్యం అయిపోయాక వెళ్ళిపోయేది. కానీ మన పరిస్థితి ఏంటో తెలుసా? మనకు అంతకంటే గొప్ప భాగ్యం ఉంది. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనలో పరిశుద్ధాత్ముడు అతిథిలా వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు, మనలో కాపురం ఉండే దేవుడు, మనలో నివాసం ఉండేటువంటి దేవుడు. అంటే ఆ 5 రకాల శక్తులు మీలో నిరంతరం అందుబాటులో ఉన్నాయి. మీరు ఇతరులకు ప్రార్థన చేస్తున్నప్పుడు డునామిష్ విడుదలవుతుంది. సాతాను శక్తులను గద్దిస్తున్నప్పుడు ఎక్సూసియా పనిచేస్తుంది. మీరు బలహీనంగా ఉన్నప్పుడు ఇస్క్యూస్ మిమ్మల్ని లేపుతుంది. ఇకపై మీరు నేను సామాన్యుడిని, నా వల్ల ఏమవుతుంది అని డల్లగా కూర్చోవద్దు. పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు ఆ శక్తులతోనే రాజ్యాలను జయించారు, సింహాల నోళ్లు మూయించారు, అగ్నిబలమును చల్లార్చారు. మరి మనలో అదే ఆత్మ ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం కూడా వారిలాగే ఈ శక్తులను వాడాలి. మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? మీ అనారోగ్యం మిమ్మల్ని వేధిస్తూ ఉందా? అయితే మీకున్నటువంటి ఎక్స్యూసియా వాడండి, అంటే అధికారాన్ని వాడండి. యేసు నామములో ఆ పరిస్థితులను ఆజ్ఞాపించండి. మీలో ఉన్నటువంటి దైవ విద్యుత్తును అనగా ఎనర్జీను ప్రవహింపనివ్వండి. ఈ వీడియో మీకు ఆత్మీయంగా బలపరిచిందని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ స్నేహితులతో షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది విశ్వాసులు ఈ శక్తి తెలియక ఇంకా బానిసత్వంలోనే ఉన్నారు. మీ లోపల ఉన్న ఈ పవర్ను గుర్తించండి, జయశీలుడుగా మారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.